వెల్కమ్ టు డాక్టర్ వర్లూస్ ఇంగ్లీష్ కోచింగ్. ఫ్రెండ్స్, మనం గత కొన్ని వీడియోల్లో ప్రొఫెసర్ అగ్డాన్ బేసిక్ ఇంగ్లీష్ వర్డ్ లిస్ట్లో ఉన్నటువంటి 850 పదాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. వాటిల్లో మనం ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం, అవి 100 ఉన్నాయి. యాడ్జెక్టివ్స్ అంటే వర్ణించే పదాలు అవి 150 ఉన్నాయి. తర్వాత నౌన్స్ గురించి తెలుసుకోవటం మొదలుపెట్టాం. వాటిల్లో కొన్ని ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు మరికొన్ని నౌన్స్ గురించి తెలుసుకుందాం. గ్రూప్ అంటే గుంపు. గ్రోత్ అంటే ఎదుగుదల. గైడ్ అంటే మార్గదర్శకుడు. హార్బర్ అంటే ఓడరేవు. హార్మనీ అంటే సుహృద్భావం. నెక్స్ట్ వర్డ్ హేట్ అంటే ద్వేషం. మనకి ద్వేషించడం అనే అర్థం కూడా ఉంది, ఇక్కడ నౌన్ కాబట్టి హేట్ అంటే ద్వేషం అని తీసుకోవాలి. హీరింగ్ అంటే వినటం. హీట్ అంటే వేడి. హెల్ప్ అంటే సహాయం. హిస్టరీ అంటే చరిత్ర. హోల్ అంటే రంధ్రం, కన్నం. హోప్ అంటే ఆశ. అవర్ అంటే గంట, 60 minutes. హ్యూమర్ అంటే హాస్యం. ఐస్ అంటే మనం ఐస్ గడ్డ, ఐస్ ముక్క అంటాం కదా, ఐస్. ఐడియా అంటే ఆలోచన. ఇంపల్స్ అంటే సహజంగా కలిగేటటువంటి ఫీలింగ్. ఇంక్రీజ్ అంటే పెరుగుదల. ఇండస్ట్రీ అంటే పరిశ్రమ. శ్రమ అనే అర్థం కూడా ఉంది. అతను బాగా ఇండస్ట్రీ చేస్తాడు అంటే శ్రమ చేస్తాడు అని. ఇంక్ అది మనకి తెలిసిందే. ఇన్సెక్ట్ అంటే కీటకం. ఇన్స్ట్రుమెంట్ అంటే పరికరం. ఇన్సూరెన్స్ అంటే భీమా. ఇంట్రెస్ట్ వడ్డీ, ఆసక్తి అనే అర్థాలు ఉన్నాయి. ఇన్వెన్షన్ అంటే కొత్తగా కనుక్కున్న దాన్ని ఇన్వెన్షన్ అంటారు. లైట్ బల్బు, టెలివిజన్ ఇలాంటి వాటిని ఇన్వెన్షన్స్ అంటారు. ఐరన్ అంటే ఇనుము. అమెరికన్స్ ఆర్ పలుకుతారు, బ్రిటిషర్స్ ఆర్ పలకరు. అమెరికన్ వాడైతే ఐరన్ అంటాడు, బ్రిటిష్ వాళ్ళు అయన్ అంటారు, అంటే ఇనుము. జెలీ అంటే ఇప్పుడు మామిడి రసాన్ని మరిగించి అది గట్టిగా అయ్యేటట్టుగా చేస్తాం కదా, తాండ్రా అంటారు. మ్యాంగో జెలీ అంటే మామిడికాయ తాండ్రా. సో జాయిన్ అంటే చేరటం. జర్నీ అంటే ప్రయాణం. జడ్జ్ న్యాయమూర్తి. జంప్ దూకటం. కిక్ అంటే తన్నటం. కిస్ అంటే ముద్దు. నాలెడ్జ్ అంటే జ్ఞానం. ల్యాండ్ అంటే భూమి. లాంగ్వేజ్ ఇక్కడ మనం ఏజీ ఉంది కదా, లాంగ్వేజ్ అనం. లాంగ్వేజ్ అంటే భాష. లాఫ్ అంటే నవ్వు. ఇక్కడ జీహెచ్ ఉంది, జీహెచ్ని ఎఫ్ లాగా పలకాలి. లాగ్ అనకూడదు, లాఫ్. అంటే ఇక్కడ స్పెల్లింగ్లో జీహెచ్ ఉన్న పలికేటప్పుడు ఎఫ్ పలకాలి. లాఫ్ అంటే నవ్వు. లా అంటే చట్టం. లీడ్. నెక్స్ట్ వర్డ్ లెడ్ అంటే సీసం. లెర్నింగ్ అంటే జ్ఞానం. లెదర్ అంటే తోలు. లెదర్ షూ అంటాం కదా. లెటర్ అంటే ఉత్తరం, అక్షరం అనే అర్థం ఉంది. లెవెల్ అంటే స్థాయి, చదునుగా ఉండటం అనే అర్థాలు ఉన్నాయి. లిఫ్ట్ మనం పైకి ఎక్కిపోయే లిఫ్ట్ మషిన్ ఉంది కదా, ఆ లిఫ్ట్. లైట్ అంటే దీపం. లిమిట్ అంటే పరిధి. లినిన్ ఇది ఒక రకమైన బట్ట, లినిన్ క్లాత్ అంటాం కదా, అది. లిక్విడ్ ద్రవం. లిస్ట్ జాబితా. లుక్ అంటే చూపు. లాస్ నష్టం. లవ్ ప్రేమ. మషీన్ అంటే యంత్రం.
మ్యాన్ అంటే మనిషి, మగ మనిషి అనే అర్థాలు ఉన్నాయి. మేనేజర్ ఇది మనకు తెలిసిందే. మార్క్, మార్క్ అంటే మచ్చ అనే ఒక అర్థం ఉంది. తర్వాత మనకి ఎగ్జామినేషన్స్లో మార్క్స్ అంటాం కదా, అది. మార్కెట్, మార్కెట్ అంటే సంత. మాస్, మాస్ అంటే ద్రవ్యరాశి. మీల్ అంటే భోజనం. మెజర్, మెజర్ అంటే కొలమానం. మీట్ మాంసం, మీటింగ్ సమావేశం. మెమరీ, మెమరీ అంటే జ్ఞాపక శక్తి. మెటల్ అంటే లోహం. మిడిల్, మిడిల్ అంటే మధ్యన ఉండేది. మిల్క్ పాలు. మైండ్ మనసు. మైన్ అంటే గని. మినిట్ నిమిషం. మిస్ట్ మంచు. మనీ డబ్బు. మంత్ నెల. మార్నింగ్ ఉదయం పూట, ఉదయం. మదర్ అమ్మ. మోషన్ అంటే కదలిక, విరోచనాన్ని కూడా మోషన్ అంటారు. మౌంటిన్, మౌంటిన్ అంటే పర్వతం. ఇక్కడ ఏ సైలెంట్ అని మౌంటైన్ అనరు. ఏ లేకుండా ఏ స్పెల్లింగ్లోనూ కూడా పలికేటప్పుడు మౌంటిన్ అని పలకాలి. మూవ్ అంటే కదలటం. మ్యూజిక్ సంగీతం. నేమ్ అంటే పేరు. నేషన్ అంటే జాతి. నీడ్ అవసరం. న్యూస్ వార్త. నైట్ రాత్రి. నాయిజ్ చప్పుడు, ధ్వని. అల్లరి అనే అర్థం కూడా ఉంది. నోట్, నోట్ అంటే కాగితం, ఏది కరెన్సీ నోట్ అంటాం కదా. నంబర్ అంటే సంఖ్య. అబ్జర్వేషన్ అంటే పరిశీలన. నెక్స్ట్ వర్డ్ ఆఫర్. ఆఫర్ అంటే మనకి అవకాశం. జాబ్ ఆఫర్స్ అంటే ఉద్యోగ అవకాశాలు. ఆయిల్ అంటే నూనె. ఆపరేషన్ శస్త్రచికిత్స. ఒపీనియన్, ఒపీనియన్ అంటే అభిప్రాయం. ఆర్డర్ అంటే క్రమసంఖ్య, క్రమం. తర్వాత ఆజ్ఞ అనే అర్థం కూడా ఉంది. ఆర్గనైజేషన్ అంటే సంస్థ. ఆర్నమెంట్ అంటే నగ, ఆభరణం. ఓనర్ యజమాని. పేజ్, పేజ్ అంటే పుట. మన పుస్తకంలో పేజెస్ అంటాం కదా, ఆ పేజ్. పెయిన్ అంటే నొప్పి, బాధ. పెయింట్ రంగు. పేపర్ కాగితం. పార్ట్ భాగం. పేస్ట్ టూత్పేస్ట్ లాంటిది. పేమెంట్ చెల్లింపు. పీస్ శాంతి. పర్సన్ వ్యక్తి. ప్లేస్ చోటు స్థలము. ప్లాంట్ మొక్క. ప్లే ఆట. ప్లెజర్ ఆనందం. పాయింట్ అంటే చుక్క. పాయిజన్ విషం. పాలిష్ మనం షూ పాలిష్, నెయిల్ పాలిష్ అంటాం కదా, అది. పోర్టర్, పోర్టర్ అంటే కూలీ. రైల్వే పోర్టర్స్ అంటాం కదా, అది. పొజిషన్, పొజిషన్ అంటే స్థానం. పౌడర్ మెత్తగా ఉండేటటువంటి పదార్థం. పవర్, పవర్ అంటే శక్తి, అధికారం అనే అర్థం కూడా ఉంది. ప్రైస్, ప్రైస్ అంటే వెల. నెక్స్ట్ వర్డ్ ప్రింట్. ప్రింట్ అంటే అచ్చు. ప్రాసెస్ అంటే విధానం, పద్ధతి. ప్రొడ్యూస్ అంటే ఉత్పత్తి. నెక్స్ట్ వర్డ్ ప్రాడ్యూస్. ప్రాడ్యూస్ అంటే ఉత్పత్తి, పంట. ప్రాఫిట్ లాభం. ప్రాపర్టీ ఆస్తి. ప్రోజ్ వచనం. పోయట్రీ ప్రోజ్ అంటాం కదా, పద్యాన్ని అయితే పోయట్రీ అంటాం, వచనాన్ని గద్యాన్ని ఏమంటాం, ప్రోజ్ అంటాం. ప్రొటెస్ట్, ప్రొటెస్ట్ అంటే ఆందోళన, ఆందోళన చేయటం. పుల్, పుల్ అంటే లాగటం. పనిష్మెంట్, పనిష్మెంట్ అంటే శిక్ష. పర్పస్ అంటే లక్ష్యం, ఉద్దేశం. పుష్ నెట్టుడు, తోపుడు, తోపు. క్వాలిటీ, క్వాలిటీ అంటే గుణం. క్వశ్చన్, క్వశ్చన్ అంటే ప్రశ్న. రెయిన్ అంటే వర్షం. రేంజ్ శ్రేణి. రేట్, రేట్ అంటే వెల. రే కిరణం. రియాక్షన్ ప్రతిచర్య. రీడింగ్ చదవటం, పఠనం.
రీజన్ కారణం, రికార్డ్ మనం రికార్డ్స్ అంటాం కదా, రికార్డ్ రాసావా. రిగ్రెట్ అంటే మనం చింతించటం. రిలేషన్ సంబంధం, రిలిజన్ మతం, రిప్రజెంటేటివ్ అంటే ప్రతినిధి, రిక్వెస్ట్ అంటే అభ్యర్థన, రెస్పెక్ట్ గౌరవం, రెస్ట్ విశ్రాంతి, రివార్డ్ బహుమతి, రిథమ్ లయ, రైస్ బియ్యం అన్నం, రివ నది, రోడ్ రహదారి, రోల్ దొర్లేది, పేపర్ రోల్ అంటాం కదా, రూమ్ గది, రబ్ అంటే రుద్దటం, రూల్ అంటే నియమం, రన్ అంటే పరుగు అంటే పరిగెత్తడం అని కూడా ఉంది. ఇక్కడ మనం అన్ని నౌన్స్ కాబట్టి రన్ అంటే పరుగు అని తీసుకుంటున్నాం. సాల్ట్ ఉప్పు, శాండ్ ఇసుక, స్కేల్ మనం కొలిచే స్కేల్ ఉంటుంది కదా అది, సైన్స్ విజ్ఞాన శాస్త్రం, సీ సముద్రం, సీట్ కూర్చునేది, సెక్రటరీ కార్యదర్శి, సెలెక్షన్ ఎంపిక, సెల్ఫ్ అంటే స్వలాభం, సెన్స్ అంటే అర్థం, సర్వెంట్ సేవకుడు, సెక్స్ అంటే జెండర్ లింగం, షేడ్ నీడ, షేక్ కదల్చటం, చాలనము అని కూడా అంటారు, షేమ్ అవమానం, షాక్ ఇది మనం మామూలుగా వాడే పదమే, షాక్ అయ్యాడు అంటాం కదా, షాక్. సైడ్ అంటే పక్క, సైన్ గుర్తు, సిల్క్ పట్టు, సిల్క్ అంటే పట్టు, సిల్క్ సారీ అంటే పట్టు చీర, సిల్వర్ వెండి, సిస్టర్ సోదరి, సైజ్ ఇది మనకు తెలిసిన పదమే, పరిమాణం అని అనుకోవచ్చు. ఏది దీని రూమ్ సైజ్ ఎంత, లేదా ఆ ల్యాండ్ అది ఆ బిల్డింగ్ సైజ్ ఎంత అంటూ ఉంటాం కదా, లేదా ఈ బట్ట సైజ్ ఎంత. స్కై ఆకాశం, స్లీప్ నిద్ర, స్లిప్ జారిపోవటం, లేదా మనం పేపర్లో కట్ చేసినటువంటి స్లిప్ అంటాం కదా, స్లిప్ ఇచ్చాడు అంటాం కదా, స్లోప్ ఏటవాలు, వాలు అని అనుకోవచ్చు. స్మాష్ అంటే ముక్కలవ్వటం, స్మెల్ వాసన, స్మైల్ చిరునవ్వు, స్మోక్ పొగ, స్నీజ్ తుమ్ము, స్నో మంచు, సోప్ సబ్బు, సొసైటీ సమాజం, సన్ కుమారుడు, సాంగ్ పాట, సాట్ అంటే రకం, ఎస్ఓఆర్టీ సాట్ అంటే రకం, సౌండ్ అంటే ధ్వని, సూప్ మనం తాగే సూప్ ఉంటుంది కదా పులుసు, స్పేస్ అంటే స్థలం, స్టేజ్ అంటే దశ, తర్వాత మనం స్టేజ్ మీదకి వచ్చాడు అతను అంటాం కదా ఆ స్టేజ్ కూడా అంటే వేదిక అని కూడా. స్టార్ట్ అంటే ప్రారంభం, స్టేట్మెంట్ అంటే వ్యాఖ్య, స్టీమ్ ఆవిరి, స్టీల్ ఉక్కు, స్టెప్ అడుగు. నెక్స్ట్ వర్డ్ స్టిచ్ అంటే కుట్టు, స్టిచెస్ అన్నాం అనుకోండి కుట్లు. స్టోన్ రాయి, స్టాప్ బస్ స్టాప్ అంటాం కదా అది. స్టోరీ అంటే కథ. స్ట్రెచ్ అంటే విస్తరించటం, విస్తరించింది అని. స్ట్రక్చర్ నిర్మాణం, సబ్స్టెన్స్ పదార్థం, షుగర్ అంటే పంచదార, సజెషన్ అంటే సూచన. ఇది సజెషన్ అనకూడదు, సజెషన్ లాస్ట్లో చేపల కాలమాట. సజెషన్ మన ఇంతకుముందు ఇలాంటి పదం ఒకటి వచ్చింది, డిజెస్షన్ లేదా డైజెస్షన్ లాగా సజెషన్ అంటే సూచన. అంటే వేసవికాలం, దీన్ని సమ్మర్ అనకూడదు, 2 Mలు ఉన్నా కూడా ఒకటే పలకాలి, సపోర్ట్ అంటే తోడ్పాటు, బలపరచటం. సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యం. స్విమ్ అంటే ఈత. సిస్టమ్ వ్యవస్థ. టాక్
అంటే ఉపన్యాసం, టేస్ట్ అంటే రుచి, ట్యాక్స్ అంటే పన్ను, టీచింగ్ బోధన, టెండెన్సీ ధోరణి, టెస్ట్ పరీక్ష, థియరీ సిద్ధాంతం, థింగ్ వస్తువు, థాట్ ఆలోచన, థండర్ ఉరుము, టైం కాలం, టిన్ డబ్బా, టాప్ పైభాగం లేదా బొంగరం, టచ్ అంటే టచ్ చేయటం, తాకటం, ట్రేడ్ వ్యాపారం, ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థ, ట్రిక్ అంటే మోసపూరిత చర్య, ట్రబుల్ ఇబ్బంది, టర్న్ మలుపు, ట్విస్ట్ వంపు, యూనిట్ విభాగం, యూజ్ ఉపయోగం, వాల్యూ విలువ, వర్స్ అంటే పద్యం పోయిట్రీ, వెసల్ పాత్ర, వ్యూ అంటే అభిప్రాయము, దృశ్యము అనే అర్థాలు ఉన్నాయి. వాయిస్ అంటే గొంతు, వాక్ నడక, వార్ యుద్ధం, వాష్ ఉతుకు, వేస్ట్ వ్యర్థ పదార్థం, వాటర్ నీళ్ళు, వేవ్ అల, వ్యాక్స్ మైనం, వే దారి మార్గం, వెదర్ వాతావరణం, వీక్ వారం, వెయిట్ బరువు, విండ్ గాలి, వైన్ తాగేటటువంటి మత్తు పదార్థం, వింటర్ చలికాలం, ఉమెన్ స్త్రీ, వుడ్ అంటే చిన్న అడవి, వూల్ ఉన్ని, వర్డ్ పదం, వర్క్ అంటే పని, వూండ్ గాయం, రైటింగ్ అంటే రచన, ఇయర్ సంవత్సరం. సో అక్డాన్ నౌన్స్లో మనం ఇప్పటివరకు 400 కంప్లీట్ చేసాం. ఇక 200 నౌన్స్ మిగిలాయి. ఆ 200ని నేర్చుకుంటే మనకి 850 వర్డ్స్ కంప్లీట్ అవుతాయి. ఆ 200 వచ్చే వీడియోలో తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.